చాలా మంది నన్ను వర్క్ ఏంటని అడుగుతా ఉన్నారండి. పైన మీకు ఒక ప్రెజెంటేషన్ వీడియో అయితే పంపించాను. సో మీకు వీలుంటే ఇంకొక 10 మినిట్స్ ఓకేనా. సో మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ వీడియో చూస్తే పోయేదేం లేదు. ఓకేనా. మనం గంటలు గంటలు మూవీ చూస్తాము. సో అలాంటిది వర్క్ ఏంటి అంటే ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి కదా మనం తెలుసుకునేది. సో మళ్ళీ ఒకసారి చూడడంలో తప్పలేదు. ఓకేనా. సో అంత ఓపిక లేదు అంటే ఈ వాయిస్ మెసేజ్ని లాస్ట్ దాకా వినండి. సో మీకు వర్క్ ఏంటి, మనం చేయగలమా లేదా, ఎవరెవరు చేయొచ్చు, నిజంగా ఇట్లాంటివి నమ్మొచ్చా, ఇట్లాంటి ఒకవేళ స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతామా లేదా అని మీకు క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా. సో ఈ వర్క్ అనేది ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. ఓకేనా. ఈ పని అనేది ఎవరైనా చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పార్ట్ టైం లాగా మనము ఎవరైనా చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదంటే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా, లేదంటే ఏదైనా ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నా, మీరు ఒక పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ చూస్తుంటారు కదా. అంటే నాకు ఈ మనీ సరిపోవట్లేదు, లేకపోతే నాకు ఎట్లాంటి మనీ ఎర్నింగ్ వే లేదు, డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది లీగలా ఇల్లీగలా, చాలా మంది ఫేక్ ఫ్రాడ్ అనుకుంటుంటారు కదా. సో ఇది 100% లీగలే. సో దీనికి సంబంధించి ఎవ్రీ డీటెయిల్ ఓకేనా, ప్రతి ఒక్క ప్రూఫ్ నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ అయితే ఉంటాయి. సింపుల్గా వెళ్ళండి పైన పైన నేను లింక్ అనేది ఇచ్చాను వీడియోతో పాటు. పైన వెళ్తే సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి హైలైట్ మొత్తం చెక్ చేయండి. ఓకేనా. అదే నా రియల్ అకౌంట్ అండ్ వన్ అండ్ ఓన్లీ అకౌంట్. ఓకేనా. సో అండ్ ఎవ్రీ సర్టిఫికేట్స్ అక్కడ ఉంటాయి, ఎవరైనా చేసి మొత్తం ప్రూఫ్స్ అక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా నా వర్క్ గురించి వచ్చేస్తే నేను చేసే వర్క్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ని లేదంటే ఒక సర్వీస్ని లేకపోతే ఒక బ్రాండ్ని మనము ప్రమోట్ చేయాలి. ఓకేనా. సో ప్రమోట్ చేస్తూ ఉంటే అది సేల్ అవుతూ ఉంటుంది, దాని నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. అలా మనం డబ్బులు సంపాదించాలి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం అంటే ఒక థర్డ్ పార్టీ ప్రోడక్ట్ని కానీ లేకపోతే ఒక థర్డ్ పార్టీ సర్వీస్ని కానీ మనం ప్రమోట్ చేస్తే అవి సేల్ అవుతూ ఉంటాయి, దాని నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వివో ఫోన్ వాడుతూ ఉన్నారు. ఓకేనా. వివో కంపెనీ వాడు మీ దగ్గరకు వచ్చి బ్రదర్ నేను మీకు వివో ఫోన్స్ ఇస్తాను, మీరు మా బ్రాండ్ ప్రమోట్ చేయండి, సో అవి సేల్ అవుతూ ఉంటే దాంట్లో మీకు కమిషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మీతో ఒక అగ్రిమెంట్ వస్తారు. అప్పుడు డెఫినెట్లీ మీరు ఏం చేస్తారు అంటే మా ప్రోడక్ట్ మంది కాదు, ప్రమోట్ చేయడం చాలా ఈజీ. ఓకేనా. ప్రమోట్ చేయడం అంటే చాలా ఈజీ. సో మనం ప్రమోట్ చేస్తామో సేల్ అవుతా ఉంటే దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. అక్కడ మనకి ఎట్లాంటి లాస్ లేదు, ఎట్లాంటి 0% లాస్ లేదు. ఓకేనా. సో అది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం, అది సోషల్ మీడియా అయినా వెబ్సైట్ అయినా ఏదైనా కానీ ప్రమోట్ చేస్తూ ఉంటాం, సేల్ అవుతూ ఉంటాయి, దాని నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా. సో నేనేం చేస్తా ఉన్నానంటే నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా ఉన్నాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుని సో నేను కూడా ఒక థర్డ్ పార్టీ లైక్ ఒక బ్రాండ్ వాళ్ళ యొక్క సర్వీస్ని ప్రమోట్ చేస్తూ సేల్ అవుతూ ఉంటే దానికి కమిషన్ వస్తూ ఉంది. సో నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా ఉన్నాను. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు మీకు అంతా తెలిసిన 100% లీగల్ అని తెలుసు, బట్ అఫిలియేట్ మార్కెటింగ్ మనకు తెలియదు కదా ఎట్లా చేయాలి అని చెప్పేసి. ఓకేనా. సో ఎలా చేయాలని తెలియదు, అసలు తెలియదు. బట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పించే వాళ్ళు కావాలి. అంతే కదా. మనకు ఒకటి రాదు అంటే దానికి ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఎవరో ఒకరు దాని నుంచి చెప్పించే వాళ్ళు ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది నేర్పిస్తుంది. ఓకేనా. కంప్లీట్గా వాళ్ళు నేర్పించడంతో పాటు వాళ్ళే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మనకి బిల్డ్ చేసి ఇస్తారన్నమాట. ఓకే. అంటే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో అదే లీడ్సాక్ అనేది ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి మన ఇండియాలో రన్ అవుతుందన్నమాట, ఒక ఎడిటివ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పిస్తారన్నమాట. దాంతో పాటు హై డిమాండింగ్ మనీ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేర్పిస్తారు. అవేంటో నేను మళ్ళీ మీకు చెప్తాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పిస్తారు, పిన్ టు పిన్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత వీళ్ళే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, మా దగ్గరే చేయండి, సో మా బ్రాండ్ని ప్రమోట్ చేయండి, సో మా దగ్గర ఉండే డిజిటల్ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయండి, మేము ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు మనకు చెప్తారన్నమాట. సో వీళ్ళ దగ్గర ఉండే డిజిటల్ ప్రొడక్ట్ ఏంటి అంటే అప్లికేషన్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే కోర్సెస్ కానీ వీటితో మనం అఫిలియేట్ చేసుకొని వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనకి వీళ్ళు ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో చేయడం చేయకపోవడం అది మన ఇష్టం అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకోటి చాలా మంది అడుగుతారు ఏంటి అంటే బ్రదర్ నేను బాగానే ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను, బట్ నేను సక్సెస్ అవ్వకపోతే ఎట్లా, సక్సెస్ అవ్వకపోతే ఇంకా నేను స్టార్ట్ చేసి నా టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్, అంతా వేస్ట్ అని చాలా మంది అడుగుతారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటే ఉండదు. ఓకేనా. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ మనీ చేయొచ్చు, యాడ్స్ రన్ చేస్తూ మనీ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేస్తూ మనీ చేయొచ్చు, బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ మనీ చేయొచ్చు, కాపీ రైటింగ్ చేస్తూ మనీ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తూ మనీ చేయొచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 21 మనీ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి. అవన్నీ స్కిల్స్లో ఏ స్కిల్ అయినా నేర్చుకుని కూడా మనం ఇన్కమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనకి అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా 21 మనీ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి లీడ్సాక్ వాళ్ళే నేర్పిస్తారు అనమాట. ఓకేనా. కంప్లీట్గా లీడ్సాక్ వాళ్ళే మనకి నేర్పిస్తారు. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తే బ్రో మరి నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ తో పాటు ఇంకా చేస్తావు అంటే అవును, నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటే చేయట్లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను, అది నాకు లీడ్సాక్ వాళ్ళే నేర్పించారు. సో నేను కంటెంట్ క్రియేషన్ చేస్తాను, అది నాకు లీడ్సాక్ వాళ్ళే నేర్పించారు. సో నేను మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లీడ్సాక్ నుంచి నాకు బెనిఫిట్ వచ్చాయి. ఓకే. లీడ్సాక్ అనేది ఎవ్రీథింగ్ నాకు మనీ ఇవ్వడంతో పాటు చాలా స్కిల్స్ నేర్పించారు. ఓకేనా. సో ఇది ఎవ్రీథింగ్ చెప్పాలంటే మీకు ఇంకా క్లియర్ కట్గా తెలుసుకోవాలి, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే నాతో షేర్ చేయండి. ఓకేనా. మీ డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తెలుగులోనే నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో ఇక్కడ లీడ్సాక్లో ట్రైనింగ్ అనేది హిందీ ఇంగ్లీష్లో ఉంటుందండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ అక్కడ నుంచి చేయొచ్చు, బట్ మీకు తెలుగులో ట్రైనింగ్ కావాలంటే మీరు నా దగ్గర స్టార్ట్ చేస్తే ఓకే అంటే నన్ను మెంటర్గా చూస్ చేసుకుంటే నేను మీకు నేర్పిస్తాను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు.